హాయ్ ఫ్రెండ్స్, మరి మనం ఆధ్యాత్మికతకి సంబంధించినటువంటి వీడియోస్ అయితే చేసుకుంటూ ఉన్నాం. మరి రేపటి రోజున అంటే మాఘమాసంలో వచ్చేటువంటి పంచమిని వసంత పంచమి అని అంటారు. సాక్షాత్తం సరస్వతీదేవి అవతారం, అమ్మవారు సరస్వతీదేవి అవతారంలో ఆవిర్భవించిన రోజు, సరస్వతీదేవి పుట్టినరోజుగా కూడా చెప్తూ ఉంటారు. అందుకే ఎక్కడా లేనటువంటి శక్తి రేపటి రోజున పంచమి తిథి రోజున, మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి తిథి రోజున వసంతి పంచమిగా జరుపుకుంటూ ఉంటారు. మరి అటువంటి అద్భుతమైనటువంటి వసంత పంచమి రోజుని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏ విధంగా అమ్మవారిని పూజించాలి అనేది మనం ఈరోజు మన వీడియోలో మనం తెలిసేసుకుందాం. వీళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా? అయితే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అలాగే మా వీడియోని లైక్ చేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. మాఘమాసం అంటే మనందరికీ తెలుసు సూర్యారాధన అని, సూర్యుడికి ఎంతో ఇష్టమైనటువంటి నెల అని కూడా మనందరికీ తెలుసు. మరి ఆ సూర్యారాధన నెలలో వచ్చేటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి పంచమిని వసంత పంచమి అని అంటారు. మనకి చూసుకున్నట్లయితే సూర్యగమనం అనేది ఉత్తరాయణం, అంటే ఉత్తరం వైపుకి సూర్యుడైతే వాళ్తూ ఉంటాడు. అంటే సూర్యగమనం అనేది భూమికి దగ్గరగా వచ్చేటువంటి రోజులు మొదలైపోతాయి. ఇప్పటి వరకు కూడా ఎంత చలి ఉన్నా కానీ ఈ ఉత్తరాయణం వచ్చిందంటే చలి పక్కకి వెళ్ళిపోతుంది, సూర్యుడి యొక్క శక్తి పెరిగిపోతుంది. అందుకే దీన్ని ఉత్తరాయణంగా మాఘమాసంగా చెప్తూ ఉంటారు. అటువంటి మాఘమాసంలో వచ్చేటువంటి ఈ పంచమి తిథికి ఎంతో విశిష్టత ఉంది. మీ పిల్లలకు ఫస్ట్ చెప్పండి, ఈ మాఘమాసంలో వచ్చేటువంటి ఈ యొక్క పంచమి రోజున అమ్మవారు పుట్టినరోజని, సరస్వతీదేవి ఆవిర్భవించిన రోజని, కాబట్టి ఈ సరస్వతీదేవిని పూజించాలని చెప్పేసి పిల్లలకు చెప్పండి. అలా చెప్తే ఈ యొక్క పంచమి రోజున మీ పిల్లల చేత శ్రద్ధగా సరస్వతి పూజ చేయించినట్లయితే మీ పిల్లలకి విద్యాభ్యాసం లేని వాళ్ళకు కూడా విద్యాభ్యాసం చేసుకోవచ్చంట. మనకి సాధారణంగా ఈ పంచమి తిథి వచ్చినప్పుడు, వసంత పంచమి వచ్చినప్పుడు విద్యాభ్యాసాలు కూడా చేసుకోవచ్చు. అంటే పిల్లలకి అక్షరాభ్యాసాలు కూడా ఈ వసంత పంచమి రోజున ఎటువంటి ముహూర్తాలు అవసరం లేకుండానే పిల్లలందరికీ కూడా అక్షరాభ్యాసం చేయించేయచ్చు ఈ వసంత పంచమి రోజున. ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే దసరా నవరాత్రులు వస్తాయి కదండి. ఆ దసరా నవరాత్రుల్లో మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారికి ఉంటారు. అటువంటి మూలా నక్షత్రం రోజున అందరికీ కూడా అక్షరాభ్యాసం చూస్తారు కదా. కానీ ఈ వసంత పంచమి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే ఎటువంటి జాతకాల అవసరం లేదు, ఎటువంటి నక్షత్రాలని చూడనవసరం లేదు. డైరెక్ట్గా వసంత పంచమి రోజున మీ పిల్లలకి ఇప్పటివరకు కూడా అక్షరాభ్యాసం చేయలేకపోతే డైరెక్ట్గా తీసుకెళ్ళి అక్షరాభ్యాసం సరస్వతీదేవి టెంపుల్లో ఉన్నా కానీ, అలాగే ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి టెంపుల్స్లో అక్షరాభ్యాసాన్ని ఈ యొక్క వసంత పంచమి రోజున డైరెక్ట్గా చేయించవచ్చు. అలా చేస్తే అమ్మవారికి అక్షరాభ్యాసం చేయించినట్లయితే, అలా అయితే అమ్మవారి కృప కలిగి పిల్లల చదువుల్లో బాగా రాణిస్తారని చెప్తారు. అలాగే మీ పిల్లలు గనక ఈ యొక్క సరస్వతి పూజ గనక ఈ యొక్క వసంత పంచమి రోజున గనక మీరు చేయించినట్లయితే అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. అంటే పిల్లలకి అద్భుతమైనటువంటి శక్తి వస్తుంది, మేధాశక్తి వస్తుంది, జ్ఞాపక శక్తి వస్తుంది. అలాగే అద్భుతంగా మీ పిల్లలు చదువులో రాణిస్తారు. అలాగే ఎవరైనా సరే సరస్వతి అంటే జ్ఞానం కదా, అటువంటి జ్ఞాన ప్రదాయాన్ని గనక మీరు గనక పూజించినట్లయితే వసంత పంచమి రోజున మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అమ్మవారు ఇస్తారు. అందుకే మీరు చూసుకున్నట్లయితే వసంత పంచమి అని ఎందుకంటారో తెలుసా? వసంత ఋతువు అనేది ఈ రోజు నుంచే మనకి ఆరంభం వస్తుందన్నమాట. అంటే వసంత ఋతువు అనేది మనకి ప్రారంభం అవ్వబోతున్నటువంటి రోజు నుంచే మనకి వసంత పంచమిగా చెప్తూ ఉంటారు. మనకు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణలోను, అలాగే భారతదేశంలో ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశంలో కూడా ఈ వసంత పంచమిని ఎంతో అద్భుతంగా జరుపుకుంటూ ఉంటారు. ముఖ్యంగా సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారిని పూజించి మరి ఆ యొక్క అమ్మవారి యొక్క కృపను పొందుతారనమాట. ఎందుకంటే అమ్మవారు ఆ రోజు ఆవిర్భవించింది అని చెప్తూ ఉంటారు. అందుకే వసంత పంచమిని ఎంతో అద్భుతంగా పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఎంతో అద్భుతంగా మన భారతదేశంలో ఎంతో ప్రఖ్యాతిగా చేసుకుంటూ ఉంటారనమాట. ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే వసంత పంచమి మరి మాఘమాసం వచ్చినటువంటి 5వ రోజున, అంటే మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి రోజున మనం జరుపుకుంటామని చెప్పుకున్నాం కదా. మరి ఈ వసంత పంచమిని శ్రీ పంచమి అని, సరస్వతి పంచమి అని కూడా అంటారు. శ్రీ పంచమి రోజే చదువుల తల్లి సరస్వతీదేవి పుట్టినరోజుగా బ్రహ్మ వైవర్తన పురాణం చెప్తూ ఉంది. ప్రకృతిలో చెట్లు, ఆకులు అన్నీ కూడా పసుపుగా మారి అమ్మవారి రాక కోసం నేలనంతా పసుపుతో అలికాయ అన్నట్లు వాతావరణం కూడా మారిపోతుంది. అంటే అమ్మవారి కోసం ఈ యొక్క ప్రకృతి మొత్తం కూడా, ఆ చెట్లన్నీ కూడా పసుపు రంగుగా మారిపోయి అమ్మవారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ ఉంటాయంట. దాన్నే పంచమి తిథినే, అటువంటి అద్భుతమైన పంచమినే మరి ఈ యొక్క సరస్వతి పంచమిగా చెప్తూ ఉంటారు. ఈ శ్రీ పంచమి రోజు విద్యాభ్యాసం మొదలు పెడితే వారు ఉన్నత విద్యావంతులు అవుతారనే నమ్మకం కూడా చాలామందికి ఉంది.
అందుకే తమ పిల్లలకి అక్షరాభ్యాసం చేయిస్తారు. చాలామంది తల్లిదండ్రులు మన జిల్లాలో ఉన్నటువంటి బాసర ఆలయంలో ఈ ఉత్సవాన్ని 3 రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారనమాట. ఆ విధంగా నిర్వహించేటువంటి బాసరలో అక్షరాభ్యాసాలు ఎంతోమంది వచ్చి తమ పిల్లలకి అక్షరాభ్యాసాలు చేయించుకుంటూ ఉంటారు. అన్నప్రాసనలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అలాగే మన తెలుగు రాష్ట్రాల్లో సరస్వతి పూజకి అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తారు కదా. ఇళ్లలోనే కాకుండా స్కూల్స్లో మరి కాలేజీల్లో కూడా సరస్వతి పూజలు అయితే ఈ వసంత పంచమి రోజున అయితే నిర్వహిస్తూ ఉంటారండి. అలాగే ఉత్తరాదిన కూడా ఈ యొక్క వసంత పంచమిని ఎంతో వేడుకగా చేసుకుంటారు. పశ్చిమ బెంగాల్లోని సరస్వతి విగ్రహాన్ని 3 రోజుల పాటు పూజలు చేసి ఆఖరి రోజున గోదావరి నదిలో కలుపుతారంట. పంజాబ్, బీహార్ రాష్ట్రాల్లో కూడా దీన్ని పతంగుల పండుగగా జరుపుకుంటూ ఉంటారు. అంటే చిన్న పెద్ద తేడా లేకుండా గాలి పతాలని పైకి ఎగరేస్తూ అక్కడ అద్భుతమైనటువంటి పంచమిని అన్ని వయసులు గలవారు ఆ అమ్మవారిని ఆరాధించుకుంటూ పతంగులు ఎగరేసుకుంటూ ఎంతో అద్భుతంగా ఈ యొక్క చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ యొక్క వసంత పంచమి రోజున పసుపు రంగుకి అధిక ప్రాధాన్యత ఇస్తారని అయితే చెప్తూ ఉన్నారనమాట. అంటే అమ్మవారికి పసుపు వస్త్రాలతో అలంకరించడమే కాకుండా పసుపు రంగు బట్టలే అందరూ ధరిస్తారు. అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో వసంత పంచమిని ఎలా చేసుకుంటారో తెలుసా? కామదేవ పంచమి అని పిలుస్తూ అక్కడ ఏంటంటే రతీదేవి కామదేవుడు వసంత ఋతువు వచ్చిన ఆనందంలో రంగులు జల్లుకుని తమ ఆనందాన్ని వ్యక్తపరుచుకుంటారు. అంటే మనం హోలీ ఎలాగైతే చేసుకుంటామో అలాగే వసంత పంచమిని కూడా చేసుకుంటారనమాట. అందుకే మరి అద్భుతంగా కొంత ప్రాంతాల వారు చేసుకుంటూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల వారు ఏంటంటే అమ్మవారిని పూజించుకుంటూ పసుపు రంగులు పూలతో పూజించుకుంటూ పసుపు రంగు వస్త్రాలు ధరించి ఎంతో అద్భుతంగా ఈ యొక్క వసంత పంచమిని అయితే జరుపుకుంటూ ఉంటారు. ఎన్నో ప్రాంతాల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఈ యొక్క వసంత పంచమిని జరుపుకుంటూ ఉంటారనమాట. ఎందుకంటే సరస్వతీదేవి పుట్టినరోజు కదా. మరి మీ పిల్లలకైతే ఇంకా చెప్పనవసరం లేదు. పొద్దుటే లేచిన దగ్గర నుంచి సరస్వతీదేవిని పూజ చేస్తూ అద్భుతంగా ఈ యొక్క పూజలు చేసుకుంటూ మొత్తం పండగ వసంత పంచమి అంతా కూడా చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈరోజు అమ్మవారి యొక్క శక్తి అంత యాక్టివ్గా ఉంటుందన్నమాట. అందుకే వసంత పంచమిని సరస్వతి పంచమిగా చెప్తూ ఉంటారు. సరస్వతీదేవి పుట్టినరోజుగా కూడా చెప్తూ ఉంటారనమాట. మరి ఈ విధంగా వసంత పంచమి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఆ రోజు సరస్వతి పుట్టినరోజు అని చెప్తారు. మరి ఆ రోజే అన్నీ కూడా అంటే అద్భుతమైనటువంటి రోజుగా పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అద్భుతమైన రోజుగా చెప్తూ ఉన్నారు. మీకు చెప్పాను కదా అక్షరాభ్యాసాలు కూడా చేస్తారని. అక్షరాభ్యాసాలు అన్నప్రాసనలకి ఇదే అద్భుతమైన సమయం. మీలో ఎవరైనా పిల్లలకి అక్షరాభ్యాసం చేయాలి అనుకుంటే వెంటనే కూడా రేపటి రోజున వసంత పంచమి రోజు చేయించేయండి. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం కూడా మీ పిల్లలకు ఉండదు. అలాగే మీ పిల్లల చేత సరస్వతి శ్లోకాలు చదివించండి. సరస్వతీదేవి సంబంధించి నమస్తే సరస్వతీదేవి అనేటువంటి ఒక శ్లోకం ఉంటుంది కదండి, సరస్వతీదేవి శ్లోకం. అదే అద్భుతమైనటువంటి ఆ శ్లోకాన్ని మీ పిల్లల చేత చెప్పించండి. అలాగే పెద్దవాళ్ళు కూడా సరస్వతీదేవికి పూజిస్తే మీలో జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అమ్మవారు వీణ పట్టుకుని ఉన్నటువంటి అమ్మవారు కాబట్టి సరస్వతీదేవి కాబట్టి ఎవరైనా సరే మ్యూజికల్గా అంటే సంగీత వాయిద్యాలు నేర్చుకోవాలనుకున్నా సంగీత సాహిత్యం నేర్చుకోవాలనుకున్నా అద్భుతంగా ఈ వసంత పంచమి రోజున కనుక అమ్మవారిని ఆరాధించి ఆ యొక్క సంగీత సాధన కనుక మొదలు పెడితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయనేసి శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయండి. అందుకే అంత అద్భుతమైనటువంటి రోజున మీరు కూడా ఎంతో అద్భుతంగా ఈ యొక్క అమ్మవారిని పూజించుకుని వసంత పంచమిని జరుపుకుంటారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉన్నానండి. మీరు ఎంతమంది ఈ వసంత పంచమిని చేసుకోవాలనుకుంటున్నారు మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే ఈరోజు ఎంతో అద్భుతమైనటువంటి రోజు కదా. మరి మాఘమాసంలో ఇంకా మరెన్నో అద్భుతమైనటువంటి విశేషాలు ఉన్నాయి. ముఖ్యంగా వచ్చేటువంటి మంగళవారం నాడు రథసప్తమి రాబోతుంది అనమాట. అద్భుతమైనటువంటి రథసప్తమి అనేది మనందరికీ కూడా సూర్యనారాయణమూర్తి యొక్క అద్భుతమైనటువంటి యొక్క రథసప్తమి రాబోతుంది. కాబట్టి ఆ రథసప్తమి రోజున పూజా విధానం అనేది ఎలా ఉండాలి అసలు ఏంటి అనేది మనం రాబోయే వీడియోలో తెలుసుకుందాం. మీకు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి మాకు ఛానల్కి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.